పంచాంగం ఇందుకే వచ్చింది. సూర్యుడి వెనకాతల నడిచే వాళ్ళు ఎవరు? దేవతలు నడుస్తూ ఉంటారు. దేవతలు అంటే ఎవరు? కాంతి స్వరూపులు. వాళ్ళు అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ కటాక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వరాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వరాలిస్తారు? సూర్య భగవాను యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి క్రియాకలాపముల చేత ప్రీతి పొంది వాళ్ళు వరాలిస్తారు. అందుకొచ్చింది పంచాంగం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆధారం చేసుకుని తిథి నిర్ణయం చేస్తూ ఆ తిథిని బట్టి చేయవలసిన కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తారు. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ అని అంటే ప్రతిరోజు సమయానికి చేయవలసినవి అనుష్ఠానం, స్నానం ఇలా అన్నమాట. అలాగే పితృదేవతలకు ఇవ్వవలసిన తర్పణాలు వగైరా అన్నమాట. ఇవన్నీ గృహస్థు సరిగ్గా సమయానికి చేస్తున్నారా లేదా దేవతలు గమనిస్తూ వరాలు ఇస్తారు. అందుకే పంచాంగం వచ్చింది. పంచాంగంలో చూసుకొని ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలో, ఏ సమయానికి చేయాలో ఒక గృహస్థు ముందే చూసుకుని నిర్ణయించుకొని సమయానుబద్ధంగా చేసుకుపోతే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవ్వవు. ఇది నిజం. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.